హలో అందరికీ, వెల్కమ్ టు వదినా మర్దల్ కుకింగ్ జోన్. ఈరోజు మనం చాలా హెల్తీ అయిన, బోన్ హెల్త్కి చాలా మంచిదైన పాయా సూప్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక మటన్ 4 లెగ్స్ తీసుకున్నాను. వీటిని టైం తీసుకొని నీట్గా వాటర్లో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేయాలి. నెయ్యి వేడయ్యాక 1 కప్ ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ని తీసుకోవాలి. ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత ఇందులో స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. 3 బిర్యానీ ఆకులు, 4 నుంచి 5 లవంగాలు, 10 నుంచి 12 మిరియాలు, 3 ఇలాచి, కొద్దిగా దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ని యాడ్ చేయడం వల్ల సూప్కి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్గా వస్తుంది. ఇలాచీని ఇలా బ్రేక్ చేసి వేయడం వల్ల అందులో ఉన్న మసాలా అంతా సూప్లో బాగా కలుస్తుంది. ఇది ఒక చిన్న టిప్. స్పైసెస్ అన్నీ వేసాక ఒకసారి బాగా కలపాలి. మనం నెయ్యి వేసి వేయించుతున్నాం కాబట్టి ఫాస్ట్గా అడుగంటుతుంది. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇందులో 2 కట్ చేసిన పచ్చిమిర్చి వేసి మళ్ళీ ఒకసారి కలపాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మనం నీట్గా కడిగి పక్కన పెట్టుకున్న మటన్ లెగ్స్ని యాడ్ చేసుకోవాలి. వీటిని పచ్చిదనం అంతా పోయేంత వరకు 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 8 to 10 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కుక్కర్ విజిల్స్ వచ్చేటప్పుడు అందులో ఉన్న వాటర్ బయటికి రానివ్వద్దు. అలా అవుతే దాంట్లో ఉన్న మసాలా అంతా వేస్ట్ అయిపోతుంది. 10 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 2 మినిట్స్ తర్వాత ప్రెషర్ అంతా తీసేసి క్యాప్ ఓపెన్ చేసి చూస్తే బోన్స్ అన్నీ చాలా సాఫ్ట్గా కుక్ అవుతాయి. ఇలా ఉడికించడం వల్ల బోన్స్లో ఉన్న కొలాజిన్, ప్రోటీన్ అంతా సూప్లో కలుస్తుంది. ఈ పాయా సూప్ జాయింట్ నీ పెయిన్స్ తగ్గడానికి చాలా మంచి మెడిసిన్లా పనిచేస్తుంది. కోల్డ్ ఆర్ కాఫ్ ఉన్నప్పుడు వేడి వేడి పాయా సూప్ తీసుకుంటే చాలా రిలీఫ్గా ఉంటుంది. ఏదైనా బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఈ పాయా సూప్ వీక్లీ వన్స్ తీసుకోవడం వలన బోన్ రికవరీ ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు ఈ సూప్ని స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసుకుందాం. ఇలా సూప్ని బోన్స్ నుంచి సెపరేట్ చేసిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి బాగా కలపాలి. ఇలా ఒక బౌల్లో బోన్స్తో పాటు సూప్ని తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి తీసుకుంటే యమ్మీ యమ్మీ పాయా సూప్ రెడీ. ఈ పాయా సూప్ని పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే చాలా ఇష్టపడతారు. Thanks for watching. Please like, share and subscribe to our channel.